హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finmiraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ మనం తీసుకున్న స్టాక్ ఆప్షన్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మనం అనుకున్న లెవెల్ ఏంటండి, 24576 కదండి, ఇదే కదా లెవెల్ మనం నిన్న మాట్లాడుకున్న లెవెల్. సో ఈ లెవెల్ని మార్కెట్ ఈరోజు ఎంత బ్యూటిఫుల్గా రెస్పెక్ట్ చేసిందో చూసారా. సో ఓపెన్ అవ్వడమే ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పానండి. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకోండి. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్, ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. ఎగ్జాక్ట్ గా అక్కడ వరకు వెళ్ళిందండి. అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యింది. రివర్స్ అవుతున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ఇదే జోన్కి మనం ఏదైతే నిన్న కీ లెవెల్ అని చెప్పుకున్నామో ఆ కీ లెవెల్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ రెండోసారి కూడా సపోర్ట్ తీసుకుంది. సో కీ లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నేను అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. నిన్న కూడా కీ లెవెల్ చుట్టూనూ తిరిగిందండి మార్కెట్, అండ్ ఈ రోజు కూడా కీ లెవెల్ని రెస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని నేను ఆల్రెడీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పాను. సో రేపటి కీ లెవెల్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ నిఫ్టీలో ఈరోజు ఏం జరిగింది, సో ఎక్కడెక్కడ మనకి ఎంట్రీస్ ఇచ్చింది, యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం స్టాప్ లాస్ కొట్టిందా, టార్గెట్కి వెళ్ళిందా అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్లో మనకి ఎంట్రీ క్యాండిల్ అండి, దిస్ ఇస్ అవర్ ఎంట్రీ క్యాండిల్. ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఫస్ట్ మనం వేసుకునేది ఈ లెవెల్ అండి. నిన్న మీకు చెప్పాను నేను ఆల్రెడీ, ఈ హై తప్ప ఇంకా హై లేదండి. యాక్చువల్గా కొంతమంది ఈ హై కూడా తీసుకుని ఉండవచ్చు, బట్ మూవ్ అవ్వడానికి చాలా చిన్న స్పేస్ ఉంది చూడండి, ఎందుకంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ కదా. సో ఈ హై కాదు, మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వండి. ఈ హై తీసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్, ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే లిటిల్ బ్రదర్కి కింద ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 80 to 100 పాయింట్స్ టార్గెట్. మీరు 100 పాయింట్స్ వరకు వెయిట్ చేసినా ఓకే, అదర్వైజ్ 80 పాయింట్స్కి తీసేసినా సరే ఇట్స్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడ్. సో అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లోను అండ్ ఈ క్యాండిల్లోను రెండు క్యాండిల్స్లోనూ కూడా మనకి ఎంట్రీ ఇచ్చింది. ఏ ఎంట్రీ అండి, బేరిష్ ఎంట్రీ. కిందకు వస్తున్నాను యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్, నేను చెప్పేది గోల్డెన్ వెబినార్ సెటప్, బికాస్ ఇది 5 minutesలో ఉంది చార్ట్, చూస్తున్నారా. సో 5 minutesలో వీ హ్యావ్ టు ఫాలో ద గోల్డెన్ వెబినార్ ఓన్లీ. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఈ రెండు క్యాండిల్స్ కొంచెం భయపెట్టుంటాయి. ఒకవేళ ఇన్ కేసు మీరు చిన్న లాస్లో తీసేసినా మళ్ళీ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. సో కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడున్న లెవెల్స్ ఏంటండి, స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇదే లెవెల్ ఉంది ఇక్కడ, అవునా. సో ఫస్ట్ మళ్ళీ గీస్తాను చూడండి, ఒకసారి మొత్తం తీసేసాను. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా నో ప్రాబ్లం, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం మనం స్వింగ్ హైలో. ఓకే, సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60 పాయింట్స్ టార్గెట్, బట్ ఇమీడియట్గా అయితే రాలేదు ఇది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 30 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ మీరు ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను రౌండ్ చేశాను చూసారా, అక్కడ 15 minutesలో పెడితే 15 minutes అనేది స్టిల్ బుల్లిష్గా ఉంది. సో మీకు ఇక్కడ లెర్నింగ్ పాయింట్ ఏంటండి, మీకు నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఏంటి, 15 minutesలో బుల్లిష్గా ఉంది. సో 5 minutesలో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది, ఇది బేరిష్ ఎంట్రీ, అవునా అండి. అప్పుడు ఏం చేయాలి, 15 minutes ఆల్రెడీ బుల్లిష్గా ఉంది. సో 5 minutesలో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది అంటే హ్యాపీగా ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ యాజ్ పాసిబుల్ యాజ్ స్పీడ్గా వెంటనే బయటికి వచ్చేయాలి. ఈవెన్ 20 to 30 పాయింట్స్తో ఇక్కడ ఇచ్చిందండి, హ్యాపీగా 20 పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 20 పాయింట్స్ ఇచ్చి ఏం చేసింది, మళ్ళీ చూడండి ఒకసారి, 20 పాయింట్స్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళి లిటిల్ బ్రదర్ దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకోవడానికి ట్రై చేసింది. సో లిటిల్ బ్రదర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది, దీనికంటే ఉన్న స్వింగ్ లో ఏది, ఇదే, అవునా అండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మళ్ళీ సేమ్ సపోర్ట్ ఉంది, దిస్ ఇస్ ద సపోర్ట్ కదా. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ లిటిల్ బ్రదర్కి పైన ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 45 to 50 పాయింట్స్ టార్గెట్ హ్యాపీగా వచ్చిందండి విత్ ఇన్ 2 candlesలో. ఇదైతే చాలా స్పీడ్గా మూవ్ అయింది అండ్ వచ్చింది, టార్గెట్ని హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మీరు బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు, బికాజ్ ఆల్రెడీ ఇక్కడ 15 minutes బేరిష్గా టర్న్ అయిపోయింది చూసారా. సో బేరిష్గా టర్న్ అయ్యింది, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బేరిష్ ఎంట్రీ. ఒకవేళ ఇన్ కేస్ ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది అనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు. క్యాండిల్ ఓన్లీ
బుల్లిష్గా మారినంత మాత్రం మీరు ఎంట్రీ తీసేసుకోకూడదు. ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్గా మారితే అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. చిన్న రిస్క్తో చిన్న ప్రాఫిట్తో బయటకు వచ్చేయాలి. బికాస్ 15 మినిట్స్ ఆల్రెడీ బేరిష్గా ఉంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బేరిష్ ఎంట్రీ. ఇక్కడ మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది ఆల్రెడీ ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది. సో ఈ లెవెల్ కాదు, మనం తీసుకోవాల్సింది ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇలా తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 0 జోన్కి పైన అంటే 11 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 65 పాయింట్స్ టార్గెట్. అండ్ పైకి వెళ్ళి ఎప్పుడైతే మనకి ఇది సపోర్ట్ జోన్ కదా, సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందో అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. నేను మీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాను. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు సార్ నేను హోల్డ్ చేస్తాను అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. మీకు అది ఎక్కడ తెలుస్తుంది హోల్డ్ చెయ్యాలా వద్దా అని? సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది, అప్పుడు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. ట్రయల్ చేసేసుకోవచ్చండి. స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ ఉంటే యు గెట్ ద బెస్ట్ పాయింట్స్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు చిన్న ఎంట్రీ ఇచ్చింది ఈ క్యాండిల్లో యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ప్రకారం. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకోండి. ఇది చాలా దగ్గరలో ఉందండి, రెసిస్టెన్స్ జోన్ అనేది చాలా దగ్గరలో ఉంది. వెళ్ళింది ఒక 30 పాయింట్స్ ఇచ్చింది, బట్ ఇక్కడ ఆల్రెడీ 15 మినిట్స్ బేరిష్గా ఉంది. సో చిన్న చిన్న ప్రాఫిట్స్తో బయటకు వచ్చేయాలి. ఇక్కడ తీసుకోవచ్చని ఎందుకు చెప్తున్నాను నేను, ప్రిఫరెన్స్ 1 అండ్ క్యాండిల్ 2 కలిపి ఇచ్చాయి ఎంట్రీ యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం. ఇక్కడ ఒక 20 పాయింట్స్ ఇచ్చింది, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు, యాక్చువల్గా ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకసారి 15 మినిట్స్లో చూడండి. 15 మినిట్స్లో ఈ క్యాండిల్లో ఆల్రెడీ ప్రిఫరెన్స్ 1 అనేది స్లైట్ బుల్లిష్గా మారడానికి ట్రై చేస్తుంది. సో ఏం చేయాలి, 5 మినిట్స్లో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద గుడ్ కన్ఫర్మేషన్ అండ్ అట్ ద సేమ్ టైం మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి. ఓకే, సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 45 to 50 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా వెళ్ళిందండి, టార్గెట్ని హిట్ అయింది. ఈ రోజు అయితే మాత్రం నిఫ్టీ చాలా చాలా సూపర్గా మూవ్ అయింది. నార్మల్ మూవ్ కాదండి, ఎక్స్ట్రాడినరీ మూవ్ అన్నమాట. ఇప్పుడు స్టాక్ ఆప్షన్స్లో ఏ స్టాక్స్ ఎంట్రీస్ ఇచ్చాయి అండ్ ఏ స్టాక్స్ స్టాప్ లాస్ కొట్టాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ మీకు మార్నింగే మీకు నేను 9:15 to 9:30 క్యాండిల్లో మీకు నేను 2 స్టాక్స్ చెప్పాను. ఫస్ట్ కోల్ ఇండియా అండ్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇంకొకటి కూడా చెప్పానండి యాక్చువల్గా డాబర్. ఆ డాబర్ నేను ఇక్కడ తీసుకోవట్లేదు, ఎందుకంటే కొంతమంది ఉంటారంటే యాక్చువల్గా కొంతమంది సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు సబ్జెక్టే నేర్చుకుంటారండి. బట్ కొంతమంది ఉంటారు ఎదుటి వాళ్ళలో కేవలం తప్పులు నెతకాలి అనే జీవితంతో బ్రతుకుతూ ఉంటారనమాట. వాళ్ళు ఏమంటారంటే నువ్వు మార్కెట్ అయిపోయిన తరువాత నువ్వు చెప్పే స్టాక్స్ అన్ని కేవలం టార్గెట్ని హిట్ అయిన స్టాక్సే చెప్తున్నావు, స్టాప్ లాస్ కొట్టిన ట్రేడ్స్ గురించి నువ్వు చెప్పట్లేదు, నువ్వు ఫ్రాడ్ అంటారనమాట నన్ను. నాకు అది అవసరం లేదండి. నేను ఈ స్టాప్ లాస్లో టార్గెట్లు కూడా చెప్పవలసిన అవసరం నాకు లేదు. యాక్చువల్గా నేను సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చాను. సో ఎటువంటి స్టాక్స్లో ఎంట్రీస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఎనాలసిస్ చేసుకోవడానికి మాత్రమే మీకు నేను ఇవి చూపిస్తున్నాను. అందుకే డాబర్ అంత పెద్ద ప్రాఫిట్ ఇచ్చినా సరే నేను డాబర్ని చూపించట్లేదు, స్టాప్ లాస్ కొట్టిన అల్ట్రాటెక్ని చూపిస్తున్నాను. చూసుకోండి. సో ఫస్ట్ ట్రేడ్ కోల్ ఇండియా అండ్ అల్ట్రాటెక్ 2 పెట్టాను మీకు నేను. 926కే పెట్టేశానండి నేను కదా. సో ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఉంది. సో ఇది అప్ టు 20% వరకు ఇచ్చింది. యాక్చువల్గా మనకి 10% ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. సో 10%తో హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు. అండ్ యాజ్ ఇట్ ఈస్గా నేను అల్ట్రాటెక్ 920కే ఇది కూడా ఇచ్చా, అల్ట్రాటెక్ కూడా చెప్పాను. బట్ ఇది స్టాప్ లాస్కి వచ్చింది, స్టాప్ లాస్ కొట్టిన ట్రేడ్ ఇది అల్ట్రాటెక్ ఫస్ట్ ట్రేడ్స్. ఓకే, సో ఇప్పుడు 10 o'clock అండి, 10 గంటలకి బాలకృష్ణ ఇండస్ట్రీస్ చూడండి. 10 గంటలకి బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఎంట్రీ ఇచ్చింది యాజ్ పర్ ద టెక్నికల్స్ ఓన్లీ. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 ఎంట్రీ ఇచ్చాయి ఇక్కడ యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం. ఇక్కడ ఎంట్రీ ఉంది 10 గంటలకి, 10 to 10 అవ్వండి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే విత్ ఇన్ 2 క్యాండిల్స్లో 10% ROI ఇచ్చింది. ఇది కూడా సెకండ్ స్టాక్. అండ్ థర్డ్ 11 గంటల క్యాండిల్ అండి, అంటే 11 to 11:15 క్యాండిల్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండి. సో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, సార్ ఈ స్టాక్స్ అన్ని మాకు రావట్లేదండి, కేవలం మీకే వస్తున్నాయి, మీరు ఒక 15 స్టాక్స్ ఇచ్చారు కదా, ఈ 15 స్టాక్స్లో చేయమని. బట్ మీరు ఈ స్టాక్స్ కూడా ఆదిత్య బిర్లా క్యాపిటల్ మీరు ఇచ్చిన లిస్ట్లో లేదు కదా, ఇది ఎలా చేస్తున్నారు అని కొంతమందికి డౌట్ రావచ్చు. నేనేం చేస్తానంటేనండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఏవైతే ఇచ్చానో ఈ 15 స్టాక్స్లో చూస్తాను. సో ఈరోజు మీకు ఇచ్చిన 15 స్టాక్స్ లిస్ట్లో చూడండి చాలా తక్కువ ఎంట్రీస్ వచ్చాయి. ఎందుకంటే మార్కెట్
కొంచెం గందరగోళంగా ఉంది. సో కొన్ని స్టాక్స్ పైకి వెళ్తున్నాయి, కొన్ని స్టాక్స్ కిందకు వస్తున్నాయి. సో నేను ఆల్రెడీ 6 months నుంచి చెప్తున్నా, మాది చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుందండి ట్రేడింగ్ అనేది. ఓకే, సో స్క్రీనర్స్ ఇచ్చేస్తాయి మాకు, ఏ స్టాక్స్, ఈ స్టాక్స్ ఇవ్వగో అని మాకు స్క్రీనర్ ఇచ్చేస్తుంది. సో వాటిలో టెక్నికల్స్ చూసుకుని, స్క్రీనర్ ఇచ్చినంత మాత్రాన అది బెస్ట్ స్టాక్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. మాన్యువల్గా చెక్ చేసి అది పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంది అనుకుంటే మాత్రమే తీసుకుంటామండి. అలా తీసుకున్న తర్వాత కూడా స్టాప్ లాస్ కొట్టే ట్రేడ్లు ఉంటాయి. సో అంతా వెరిఫై చేసిన తర్వాత కూడా స్టాప్ లాస్ కొడతాయండి. ఎవరికైనా స్టాప్ లాస్ కొడుతుంది. మార్కెట్ ఈజ్ ఏ సుప్రీం. మనం మార్కెట్ కూడా వెళ్ళిపోవాలి తప్ప నేను మార్కెట్ని ఎదిరిస్తాను, నా మాట ఎందుకు వినదు అన్నట్టుగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఓకే, సో ఆదిత్య బిర్లా క్యాపిటల్ నేను ఎందుకు తీసుకున్నాను అర్థమైంది కదా. మాకు స్క్రీనర్ ఇచ్చింది, దాన్ని నేను మాన్యువల్గా వెరిఫై చేసుకుని ఇది స్టాక్ ఓకే అనుకున్న తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటాను ఇక్కడ. ఓకే, సో బట్ ఇది ఇమీడియట్గా అయితే వెళ్ళలేదండి. అలా అని స్టాప్ లాస్ కూడా రాలేదు. స్టాప్ లాస్ హయ్యర్ ఈఎంఏ దగ్గర పెట్టమన్నాను. హయ్యర్ ఈఎంఏ ఒకవేళ ఇన్ కేస్ దూరంగా ఉంటే ప్రీవియస్ క్యాండిల్ లోలో కానీ లేదా కొంచెం స్పేస్ ఇచ్చి కానీ పెట్టండి. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ చాలా పెరిగింది కదా, ఆల్రెడీ చాలా పెరిగి మళ్ళీ కిందకి వచ్చి ఎంట్రీ ఇచ్చింది. సో ఇది కొంచెం రిస్కీ ఎంట్రీ యాక్చువల్గా. బట్ నాకు జస్ట్ 5% వచ్చినా చాలు, ఎందుకంటే నాకు 11 గంటలకి సరైన ట్రేడ్ ఏది దొరకలేదు. సో నేను ఒక క్యాండిల్ కోసం చూస్తున్నాను, అది నాకు ఇక్కడ సడన్గా స్ట్రైక్ అయింది. నాకు స్టాప్ లాస్ అయితే కొట్టలేదు, నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను, టార్గెట్ ఈ హైలో పెట్టుకున్నాను. ఆఫ్టర్ 4 క్యాండిల్స్ తర్వాత, 4 క్యాండిల్ అంటే గంట ఉన్నానండి నేను ఈ ట్రేడ్లో. 4 క్యాండిల్స్ తర్వాత నాకు లిటిల్ బిట్ ప్రాఫిట్ ఇచ్చింది ఇది. నేను స్టాప్ లాస్ అయితే తీసుకోలేదు ఈ ట్రేడ్లో. ఓకే, సో 5th ట్రేడ్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 11:45 to 12 o'clock క్యాండిల్ అండి ఇది. సో చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఇది, చాలా సూపర్గా. నేను మార్నింగ్ నుంచి మీకు నేను అప్డేట్ చేస్తున్నాను, గుర్తుందా అండి? ఈరోజు మన గ్రూప్లో నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి. నిఫ్టీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ కిందకి గుంజుతుంది అని పెట్టాను. అండ్ తర్వాత ఆఫ్టర్ 15 minutes మళ్ళీ మెసేజ్ చేశాను, అంటే ప్రైవేట్ బ్యాంక్స్ చాలా వీక్గా ఉన్నాయండి, ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం మార్కెట్ని కిందకి డ్రాగ్ చేయడానికి చూస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కూడా పెట్టాను. సో ప్రైవేట్ బ్యాంక్స్లో నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్కి హైయెస్ట్ వెయిటేజ్ కాబట్టి ఇది ఇందులో మంచి ఎంట్రీ దొరికినప్పుడు నేను హైయెస్ట్ క్వాంటిటీ కొట్టానండి. చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చిందండి నాకు హెచ్డిఎఫ్సి బ్యాంకు, చాలా చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది పిఈ ఎంట్రీ. ఓకే, అండ్ నెక్స్ట్ 1 గంట క్యాండిల్ అండి. సో ఇది వచ్చి బీపీసీఎల్ అండి, భారత్ పెట్రోలియం. సో బీపీసీఎల్ నాకు 1 గంట టు 1 గంట పావు క్యాండిల్. యాక్చువల్గా ఇది రిస్క్ అనుకున్నాను నేను, ఎందుకు అంటే మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేస్తుంది ఆల్రెడీ. సో హోల్డ్ చేస్తుంది, బట్ తీసుకోవాలా వద్దా అనుకుంటే ఇక్కడ నాకు వాల్యూము చాలా బాగా సాటిస్ఫై చేసిందండి. వాల్యూమ్ సూపర్గా ఉంది. సరే చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దామని తీసుకున్నాను. ఇది కూడా నాకు అప్రాక్సిమేట్లీ 4 to 5% ఇచ్చింది ఈ ట్రేడ్ కూడా నాకు. 2 o'clockకి అపోలో హాస్పిటల్స్ అండి. యాక్చువల్గా ఇది కొంచెం మూవ్ అవుతుంది అనుకున్నాను నేను, సారీ ఈ క్యాండిల్ కదా. సో 2 to 2:15 అండి, 2 to 2:15 క్యాండిల్ ఇది. సో యాక్చువల్గా నాకు 2 o'clock కూడా సరైన ట్రేడ్స్ దొరకలేదు. నాకు స్క్రీనర్లో ఇచ్చావి, యాక్చువల్గా స్క్రీనర్లో నాకు అప్రాక్సిమేట్లీ 5 to 6 స్టాక్స్ వచ్చాయి, బట్ ఏది నాకు అంత ఇదిగా అనిపించలేదు. 2 o'clockకి 2:15 వరకు కూడా వెయిట్ చేశాను. యాక్చువల్గా 2:30కి నాకు, అంటే 2:15 to 2:30కి ఇది దొరికింది. కానీ ఇట్స్ ఒక రకంగా చెప్పాలంటే కాస్ట్ స్మాల్ లాస్ ట్రేడ్ అని చెప్పాలి, ఇది ప్రాఫిటబుల్ ట్రేడ్ కాదండి. ఓకే, సో ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ చాలా ఉంటాయండి. సో ఎవ్రీ 1 అవర్కి ఒక ట్రేడ్ చొప్పున మీకు నేను చూపిస్తాను అన్నాను కాబట్టి మీకు నేను ప్రాఫిట్ వచ్చిన స్టాక్స్ చూపిస్తున్నాను అండ్ లాస్ వచ్చిన స్టాక్స్ చూపిస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ చేసిన స్టాక్ గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బికాస్ మీరు నేర్చుకుంటారు అని. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీలో రేపటికి లెవెల్స్ ఎలా ఉన్నాయి? రేపటికి కీ లెవెల్ వచ్చి 24668 అండి. సో రేపటి కీ లెవెల్ వచ్చి 24668. సో దిస్ ఈస్ ద కీ లెవెల్ ఫర్ టుమారో నిఫ్టీలో. సో దీనికంటే పైన, దీనికి దగ్గరలో కానీ లేదా దీన్ని క్రాస్ చేస్తూ కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి. సో ఫస్ట్ మనకున్న లెవెల్ వచ్చి స్వింగ్ హై టు స్వింగ్ లో ఇదే లెవెల్ ఉందండి. నిన్న మీకు ఏదైతే లెవెల్ చెప్పానో అదే లెవెల్ ఉంది రేపు కూడా. అండ్ రేపు యాక్చువల్లీ నిఫ్టీ ఎక్స్పైరీ, సో కొంచెం సైలెంట్గానే ఉండడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మీకు గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు రెసిస్టెన్స్ జోన్. సో రెసిస్టెన్స్ జోన్లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి. సో ఇంతకంటే పైకి వెళ్ళదు అని అనుకుంటున్నాను. అలా కాదండి, మార్కెట్ కిందకి రావాలి అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడి నుంచి ఒక మంచి రెడ్ క్యాండిల్ దీన్ని క్రాస్ చేస్తూ కానీ ఈ కీ లెవెల్ని క్రాస్ చేస్తూ కానీ లేదా
దానికి దగ్గరలో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి, ఫస్ట్ లెవెల్ వచ్చి ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. సార్ ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఉంది కదండి, ఎలా సార్ అనుకుంటే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు చూడండి. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర కానీ మంచి రెడ్ క్యాండిల్ పడిందా, ఈ లెవెల్ అనేది, ఈ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఓకే, ఇక్కడికి తీసుకొచ్చేస్తే మళ్ళీ మీకు ఇమీడియట్గా పెద్ద సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ లెవెల్లో మీకు పెద్ద సపోర్ట్ ఉంటుంది. అర్థమైంది కదండి, నేను క్లియర్గానే చెప్పాను. సో ఫస్ట్ ఈ స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ జోన్ ఉంది. సో సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర నుంచి ఇది రివర్స్ అయి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందా, లేదా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా క్రాస్ చేసి మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, అప్పుడు ఈ లెవెల్ అనేది, ఈ స్వింగ్ లో అనేది తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టండి, మీకు మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైనట్టు, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ అప్ టు ఇంతవరకు మూవ్ అవ్వడానికి స్పేస్ ఇచ్చారు మీరు. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటే మాత్రం ఈ 24668 అనేది కొంచెం కీ లెవెల్ కాబట్టి రేపటికి మార్కెట్ దీని చుట్టూతా తిరుగుతూ ఉంటే మాత్రం ఏం చేస్తారంటేనండి, ఒక బాక్స్ గీసేసుకోండి. ఈవెన్ ఈ హై కంటే కూడా ఈ హై తీసుకోండి, ఈ హై టు ఈ లో. ఓకే, సో ఈ కీ లెవెల్ చుట్టూ తిరుగుతుందా, మార్కెట్ ప్రశాంతంగా ఎక్స్పైరీ జరగడానికి ఆప్షన్ రైటర్స్ ఎదురు చూస్తున్నారు. సో మార్కెట్ ప్రశాంతంగానే అవుతుంది. లేదు, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా స్పైక్ కొట్టింది అంటే ఈ లెవెల్ని కూడా క్రాస్ చేసి ఒక 15 మినిట్స్ క్యాండిల్ కొట్టింది అంటే మాత్రం ఇంకొంచెం అగ్రెసివ్గా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కిందకు వచ్చేటప్పుడు కూడానండి ఈ లెవెల్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ కింద వర్క్ అవుతుంది. రేపు ఎక్స్పైరీ, సో రేపు షార్ట్ కవరింగ్ ఉంటుంది. ఐదర్ బుల్లిష్ సైడ్ కానీ బేరిష్ సైడ్ కానీ ఏ సైడ్కి అయినా సరే షార్ట్ కవరింగ్ ర్యాలీ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోతే. అలా కాదండి, నార్మల్గా ఈ బాక్స్లోనే ట్రేడ్ అవ్వడానికి చూస్తుంది మార్కెట్ అంటే మీకు తెలిసిపోతుంది టెక్నికల్స్ ఎంతవరకు వెళ్ళింది, బాక్స్ని టచ్ అయిందా, మళ్ళీ కిందకి రావడానికి చూస్తుంది అప్ టు కీ లెవెల్ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి, లేదా కీ లెవెల్ని ఒక రెడ్ క్యాండిల్ క్రాస్ చేసి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వేసి మళ్ళీ రెడ్ క్యాండిల్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వేస్తుందంటే కీ లెవెల్ దగ్గర ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట. ఓకేనండి, ఐ థింక్ మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ROI తీయగలిగారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.